మనం జీవితకాలం పనిచేసేటటువంటి దీక్షతోటి ఉన్నాం. దాంట్లో యాక్టివ్గా ఉండే కాలం 30 నుంచి 40 సంవత్సరాలు. ఈ 30-40 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ టైం దాటిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యంగ్స్టర్స్ మన ఆర్గనైజేషన్లో అతి తక్కువ మంది ఉన్నారు అనేది చాలా కాలం నుంచి మనం చెప్పుకుంటున్నాం. అందువల్ల 30-40 ఏళ్ళు పనిచేసినటువంటి అరిగిపోయిన బ్యాచ్ అయినా కూడా దాన్ని సర్దుబాటు చేసుకొని మనం చిన్నగా లాగిస్తూ ఉన్నాం. దీన్ని ఇంకొంచెం శ్రద్ధ పెట్టి మనం యంగ్స్టర్స్ని రిక్రూట్ చేసుకునే పని కూడా ఒకవైపు ప్యారలల్గా జరగాలి. కాబట్టి వయోభారం మీద పడుతుందని శంకరయ్య గారు ఇందాక చెప్పినా ఆయనకు పని తప్పడం లేదు. ఫిట్నెస్ ఉండడం అనేది మన ఆర్గనైజేషన్కి చాలా అవసరం. ఆ ఫిట్గా ఉండకపోతే 8 రకాల జబ్బులు మనల్ని కమ్ముకుంటాయి. ఇప్పటికే చాలామందికి అవన్నీ అనుభవంలో ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు, మందులు వేసుకుంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వాటిల్లో 2-3 జబ్బుల గురించి అందరికీ తెలుసు. మధుమేహం, డయాబెటీస్ మెలిటస్ టైప్ 2 అనేది, రెండవది అధిక రక్తపోటు హైపర్ టెన్షన్, మూడవది రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం. 4, 5 ఇవన్నీ 8 ఉన్నాయి. వీటిని వీలైనంత వరకు నివారించుకునే మార్గం ఏమేమి ఉన్నాయి అని చూసినప్పుడు మొదటిది పౌష్టికాహారం. మనకి సూటబుల్ డైట్ ఏది అని అంటే మెడిటరేనియన్ డైట్. మెడిటరేనియన్ డైట్లో పళ్ళెంలో చాలా తక్కువ పిండి పదార్థం కలిగినటువంటి ఆహారము, కాయగూరలు, ఆకులు, ఆకుకూరలు, ఒక చిన్న కప్పును పెరుగు, డ్రై ఫ్రూట్స్ 40 గ్రాములకి సరిపోయేటట్లుగా నూనె లేకుండా చేయాలి. ఉన్న నూనెలో బెస్ట్ నూనె వచ్చి ఆలివ్ ఆయిల్. ఏది కూడా వీలైనంత వరకు రిఫైన్డ్ కాకుండా ఉండేవి న్యాచురల్గా తయారు చేసే ఆయిల్స్ ఉండడం అనేది ముఖ్యం. కెమికల్ కలపకుండా ఉండే ఆయిల్ ముఖ్యం. దీన్ని 3 దఫాలుగా తీసుకోవాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 7 గంటల లోపల. ఇది పరిమితంగా ఉండాలి. దీన్ని మనం మెడిటరేనియన్ డైట్ అంటాము. ఉత్కృష్టమైన 20 రకాల భోజన విధానాల్లో ఇది బెస్ట్. ఇండియన్ రేస్కి సరిపోయేటటువంటి మెథడు ఇది. రెండవది 3 లీటర్లు నీళ్లు తగ్గకుండా తాగడం అనేది మంచినీళ్ళు. మూడవ విషయం 8 గంటల నిద్ర ఉండాలి. ఈరోజు 1 గంట తక్కువ నిద్రపోవచ్చు, రేపు దాని సరిసమానంగా దాన్ని భర్తీ చేసుకోవాలి. నిద్రలో శరీరంలో ఉన్నటువంటి విసర్జించవలసిన పదార్థాలన్నీ కూడా బయటకు వస్తాయి. కణజాలము శక్తితో నింపబడుతుంది. అందువల్ల 8 గంటల నిద్ర అనేది అవసరం. వ్యాయామం చేసేటప్పుడు 4 రకాలైనటువంటి అంశాలు అందులో కలిసి ఉండాలి. ఒకటి, శక్తి వినియోగం ఉండాలంటే క్యాలరీ లాస్ అంటాం. ఉదాహరణకి 50 సంవత్సరాల వ్యక్తి 1 కిలోమీటరు బ్రిస్క్ వాక్ అంటాం, వేగంగా నడవాలి. 11-12 నిమిషాల్లో పూర్తి చేయగలగాలి. అడుగులో అడుగు వేసుకుంటే ఉపయోగం లేదు. రెండవది కార్డియో అని అంటాం. గుండె వేగంగా స్పందించాలి. నాడి 140 దాటాలి. ఆ వేగాన్ని నువ్వు అందుకుంటేనే
10-15 నిమిషాల సేపు గుండెలో పూడికలు ఏర్పడకుండా ఉంటాయి. గుండె రక్తనాళాల్లో రక్తం పారేటటువంటి ధమని వెడల్పు అవుతుంది, ఎక్కువ రక్తం పారాడుతుంది. అందువల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. మూడవది, నీ శరీరంలో ఉండే కండరము కీలు బాగా స్ట్రెచ్ అయి ఉండాలి, దానికి ఎక్సర్సైజులు చేయాలి. చివరిది కండపుష్టి కావాలి, అంటే రెసిస్టెన్స్, అగెనెస్ట్ రెసిస్టెన్స్ వ్యాయామం కావాలి. బస్కీలు తీయడం, పులప్స్ తీయటము, డంబెల్స్ వాడటము, రబ్బర్ బ్యాండ్స్ వాడటం, వీటితోటి మనకి కండపుష్టి పెరుగుతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరికీ అవసరం. కండపుష్టి ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, డయాబెటీస్ రాకుండా నివారించబడుతుంది, లేదా డయాబెటీస్ ఉంటే మందులు బాగా పనిచేస్తాయి, షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుంది.